హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. కూడా ఇక్కడ ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 96 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 61 ఫర్ మేల్ అండ్ 35 ఫర్ ఫీమేల్ అయితే ఉన్నాయి. ప్లేసెస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్టయితే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా అండ్ అదర్ సెషన్స్. ఎవరైనా ఎక్కడైనా పోస్టింగ్ అయితే ఉంటుంది. అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే 30,506 అయితే వీళ్ళైతే బేసిక్ పే అయితే ఇస్తున్నారు, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. అండ్ ఫ్రెషర్స్కి మాత్రం 25,506 రూపీస్ అయితే వీళ్ళైతే పే చేస్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ నోటీస్ ఏంటిదంటే రిజర్వేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ విల్ బీ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ డెరివేటివ్స్. సెంట్రల్ గవర్నమెంట్ పరంగానే మీకైతే రిజర్వేషన్ ఉంటుందని ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇచ్చాడు. మినిమం అందరూ అప్లై చేసుకోవడానికైతే ప్రయత్నించండి. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ అపాయింటెడ్ ఆన్ ఏ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years అని ఇచ్చాడు. ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. 5 years వరకు మీకైతే కాంట్రాక్ట్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చినట్టయితే 35/2025 వరకు మీరైతే అప్పర్ లిమిట్ ఏజ్ 40 years అయితే ఉండాలి. అండ్ లోయర్ ఏజ్ వచ్చేసి 35 years వరకు ఫ్రెషర్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్పర్ రిలాక్సేషన్ ఏజ్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ విల్ బీ గివెన్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలాక్సేషన్ ఏజ్ ఇన్ ఏజ్ లిమిట్ వచ్చేసి క్యాండిడేట్స్ హోల్డింగ్ వ్యాలిడ్ BCCAS బేసిక్ AVSEC 12 days న్యూ ప్యాటర్న్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చినట్టయితే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రతిదైతే ఇందులో క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదువుకున్న తర్వాతనైతేనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే BCAS సర్టిఫైడ్ XBIS స్కానర్డ్ వ్యాలిడ్ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఫ్రెషర్స్ అయితే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ ఎవ్వరు అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళు అయితే ఈ పోస్టులు ఎలిజిబుల్, ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ప్రిఫరబుల్ చూసుకున్నట్టయితే నాలెడ్జ్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ, నాలెడ్జ్ ఇన్ డిజైరబుల్ మేనేజ్మెంట్, నాలెడ్జ్ ఆఫ్ అన్నేమ్డ్ అని ప్రతిదీ డీటెయిల్గా ఇక్కడ ప్రిఫర్ చేసే వాళ్ళది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. పూర్తిగా చదువుకున్న తర్వాతనే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఇమీడియట్లీ బాండ్ అలాంగ్ విత్ ద చెక్ ఆఫ్ 1 lakh rupees. ఎవరైతే జాయిన్ అవుతారో ట్రైనింగ్కి వాళ్ళకి ఫస్ట్ చెక్కే 1 lakh ఇస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 12th class ఆర్ ఎనీ డిసిప్లిన్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకైతే 12th class ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ ప్రిఫరబుల్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరు ప్రతిదీ చదువుకోవచ్చు. నేను స్లోగా స్క్రోల్ చేస్తున్నాను కాబట్టి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు కూడా వీళ్ళకి కూడా 1 lakh rupees చెక్ అయితే మేము ఇస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఈ చెప్పాను కదా కాంట్రాక్ట్ వచ్చేసి 5 years ఆఫ్ పీరియడ్, 5 yearsకి మీకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది మీరు సెలెక్ట్ అయితే. ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే ఫీమేల్ మినిమం హైట్ వచ్చేసి 154.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. మేల్ వచ్చేసి 163 సెంటీమీటర్స్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు.
రిలాక్సేషన్ వాళ్ళకు 2.5 సెంటీమీటర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఫర్ ఢిల్లీ బేస్డ్. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఢిల్లీకి వెళ్ళి మీరైతే ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫ్రెషర్స్ వచ్చేసి రిటన్ టెస్ట్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే డేట్ 19 జూలై 2025 సాటర్డే రోజు 8 to 12 hours టైం అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ప్రతిదీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. నేను స్లోగా స్క్రోల్ చేస్తున్నాను, మీరు దాన్ని అయితే చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రెషర్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ డేట్ 26 జూలై 2025 సాటర్డే రోజు అయితే రిటన్ టెస్ట్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ అన్ని కండిషన్స్ ప్రతిదీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాడు. హౌ టు అప్లై చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ఆర్ అడ్వైజ్డ్ టు లాంగ్ అనే కెరియర్ పేజ్ ఆఫ్ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చాడు. ఈ వెబ్సైట్కి వెళ్ళైతే మీరైతే అప్లికేషన్ ఫార్మాట్ అయితే మీకు వ్యూ అవుతుంది, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఫర్ ఢిల్లీ వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఫ్రెషర్స్ వచ్చేసి రిటన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓన్లీ ఒక టెస్ట్ పాస్ అయితే ఫ్రెషర్స్ మాత్రం మంచి ఫ్యూచర్ ఉంటుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. అందరూ అప్లై చేయడానికైతే ట్రై చేయండి. అండ్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ కూడా 5 yearsకి వీళ్ళు తీసుకుంటామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ హైదరాబాద్లో కూడా పోస్టింగ్ ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ శాలరీ వచ్చేసి ఫ్రెషర్స్కి 25,506 రూపీస్ పర్ మంత్ అయితే వీళ్ళైతే పే చేస్తారు. ఇక్కడ అన్ని సర్వీసెస్కి సంబంధించి కూడా మేము పే చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. బెనిఫిట్స్ కూడా అలయన్స్ ఎయిర్ నెట్వర్క్ ఓన్లీ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. SC ST వాళ్ళకి కూడా రియంబర్స్మెంట్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ చదువుకున్న తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని ప్రింట్ తీసి అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 10th స్టాండర్డ్ మార్క్ షీటు, 12th మెమో, గ్రాడ్యుయేషన్ సర్టిఫికెటు, ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతిదీ అయితే మీరైతే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్లు అయితే అప్లోడ్ చేయకండి. ఇక్కడ ఒరిజినల్స్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి ఒరిజినల్స్ మీరు పోస్ట్ చేయడానికైతే ప్రయత్నించండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ లింక్ కూడా నేను మీకు బయోలో మెన్షన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకైతే మోటివ్గా ఉంటుంది. Please do subscribe. Thank you.